డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత విశ్వానికి, బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం మీ అందరికీ. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుందామని వచ్చున్నాను. ద 3 C's ఆఫ్ లైఫ్. ABCస్లో ఉన్న C. 3 C's ఆఫ్ మేనిఫెస్టేషన్, 3 C's ఆఫ్ గ్రోత్, 3 C's ఆఫ్ సక్సెస్, 3 C's ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎవ్రీథింగ్కి ఈ 3 C's ఇంపార్టెంట్. ఏంటి C's? చాయిస్, చేంజ్, ఛాన్స్. నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. ఎప్పుడైతే మీరు ఆచరణలో పెడతారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. ఓకే. అండ్ ఏ లొకేషన్ నుంచి మీరు ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో కామెంట్లో టైప్ చేయండి మీ లొకేషన్. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. ఫస్ట్ C ఈజ్ నథింగ్ బట్ చాయిస్. బై ఛాన్స్ మీ జీవితంలో ఏది జరగకూడదు, బై చాయిసే జరగాలి. ఆ చాయిస్ని చూస్ చేసుకోవాల్సింది మీరే, ఆ చాయిస్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. మీ జీవితంలో నామక వాసి ఏది జరగదు. కోఇన్సిడెన్స్ అన్నదే లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. దట్ ఈజ్ లా ఆఫ్ రిలేటివిటీ. Everything is relative. Everything is planned by the supreme power. Everything is planned by the universe. నామక వాసి ఏది జరగదు, ప్రతిదీ ప్లాన్డ్ ప్రకారమే జరుగుద్ది. ఆ బ్లూ ప్రింట్ డిజైన్ చేసింది, క్రియేట్ చేసింది మీరే విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కో-క్రియేషన్. యూనివర్సే చెప్తుంది, కమ్ అండ్ కో-క్రియేట్ విత్ మీ, కమ్ అండ్ కో-క్రియేట్ విత్ మీ. నాతో కలిపి నీ భవిష్యత్తు నువ్వే క్రియేట్ చేసుకో, రచించుకో అని విశ్వమే చెప్పింది. సో ఫస్ట్ C ఈజ్ నథింగ్ బట్ చాయిస్. ఏమేమి చాయిసెస్ మీకు ఉండాలా? ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనే చాయిస్ ఉండాలా, ధనవంతుడు నవ్వాలనే చాయిస్ ఉండాలా, కుబేరుడు నవ్వాలి అనే చాయిస్ ఉండాలా, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఎర్న్ చేయాలనే చాయిస్ ఉండాలా. కొంత బలాన్ని ప్రసాదించు, ఈ బలంతో చాలామంది బలహీనులకి చేయూతనిస్తాను అని చెప్పి చాయిస్ని చూస్ చేసుకోండి. లోక కళ్యాణం కొరకు కొన్ని చేయాలా అని చెప్పి చాయిస్ని చూస్ చేసుకోండి. ఫ్యామిలీని సేఫ్ అండ్ సెక్యూర్గా, పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తానని చెప్పి చాయిస్ని చూస్ చేసుకోండి. అంతేగాని 20,000 ఇస్తే చేస్తా, 30,000 ఇస్తే చేస్తా, 40,000 ఇస్తే చేస్తా. ఓకే ఫైన్, చేయండి. రోటీ కపడా మకాన్ కొరకు చేయండి, ఇల్లు గడవడం కొరకు చేయండి, బిల్స్ పే చేయడం కొరకు చేయండి, కాదనట్లేదు. బట్ అదే లైఫ్ కాదు. ఒక గిరి గీసుకొని బ్రతికేస్తూ ఉన్నారు. అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే బీ లిమిట్లెస్గా ఉండాలి, అన్స్టాపబుల్గా ఉండాలి. అద్భుతమైన లైఫ్ని మీరే క్రియేట్ చేసుకోవాలా. ఆ చాయిస్ని చూస్ చేసుకోవాల్సింది మీరే. దట్ ఈస్ ఫస్ట్ C, చాయిస్. యూ హ్యావ్ టు చూజ్ ఇట్, యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్, యూ హ్యావ్ టు టిక్. చెక్ లిస్ట్ మీరు టిక్ చేయాలా. మీ సర్టిఫికేట్స్ మీకు డ్రైవ్ చేస్తున్నాయి. ఈగో డ్రైవ్ అండ్ డిజైర్స్ ఈరోజు డ్రైవ్ చేస్తూ ఉన్నాయి. దట్ డజంట్ వర్క్అవుట్ అమ్మా. యూ హ్యావ్ టు చాయిస్. మీ చేతిలోనే ఉంది. నామక వాసే బై ఛాన్స్. ఎవరిని బ్లేమ్ చేయదు. బికాస్ ఆఫ్ యూ నా జీవితం ఇలా అయిపోయిందని. ఈరోజు మీ జీవితం ఇలా ఉంది అంటే ఒకప్పుడు మీరు తీసుకున్న నిర్ణయమే. రేపు పొద్దున మీ జీవితం బ్రహ్మాండంగా ఉండాలి అంటే ఈ రోజు, ఈ క్షణం మీరు తీసుకున్న నిర్ణయమే. సో ఫస్ట్ C ఈజ్ నథింగ్ బట్ చాయిస్. ఎప్పుడైతే మీరు ఒక చాయిస్ని తీసుకుంటారో, ముఖ్యంగా విశ్వశక్తి నా శరీరంలోకి ప్రవేశించాలని చెప్పి చాయిస్ని చూస్ చేసుకోండి. డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ మీ శరీరంలోకి ఆవహించుకోవడం కొరకు చాయిస్ని చూస్ చేసుకోండి. విశ్వంతో అనుసంధానం కొరకు చాయిస్ని చూస్ చేసుకోండి. ప్రకృతితో మమేకం అవ్వడం కొరకు చాయిస్ని చూస్ చేసుకోండి. స్పిరిచువల్ సైన్స్ని స్టడీ చేయడం కొరకు చాయిస్ని చూస్ చేసుకోండి. యూనివర్సల్ లాస్ని జీవితంలో ఆచరణలో పెడతానని చెప్పి చాయిస్ని చూస్ చేసుకోండి. వన్స్ మీరు చాయిస్ని చూస్ చేసుకుంటే సెకండ్ C, చేంజ్. మారాలా. కొన్ని చాయిసెస్ తీసుకున్నాక మారాలి. డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ ద డిఫరెంట్ రిజల్ట్ ఈస్ కాల్డ్ ఇన్సానిటీ. చేస్తున్న పనే మళ్ళీ చేసి అదనంగా రిజల్ట్ వస్తుందని ఆశించడం మూర్ఖత్వం. పని మారాలి, ఫలితం మారాలి అంటే పని చేసే విధానం మారాలా. చేస్తున్న పని మళ్ళీ చేస్తూ అదనంగా ఆదాయం ఎలా వస్తుంది, డిఫరెంట్ రిజల్ట్ ఎలా వస్తుంది? యాపిల్ విత్తనం వేస్తే దానం ఎలా వస్తుంది? యాపిల్లే వస్తుంది. మామిడికాయ విత్తనం వేస్తే వచ్చేది మామిడికాయ, జాంకాయ కాదు. వాట్ యు సో దట్స్ వాట్ యు రెప్. సో మారండి, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి. ఒక విషయం చెప్పినా, మేనిఫెస్టేషన్ అంటేనే ట్రాన్స్ఫర్మేషన్. సబ్జెక్ట్ నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. ఎన్నో వీడియోస్ ఇవ్వడం జరిగింది. మేజర్ విశ్వజ్ఞానం, నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం యూట్యూబ్లోనే ఇచ్చేసాను సగం.
యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి, ఇన్స్టాగ్రామ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. ఒక 10 to 15 వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ చూడండి. అసలు ఏంటి విశ్వశక్తి, ఏంటి విశ్వదర్శనం, ఏంటి స్పిరిచువల్ ఎనర్జీ, ఏంటి కాస్మిక్ ఎనర్జీ, ఏంటి డివైన్ ఎనర్జీ, ఏంటి క్వాంటమ్ ఫిజిక్స్, ఏంటి క్వాంటమ్ లీప్ అన్నది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ చాయిస్ చూస్ చేసుకోండి అండ్ చేంజ్, మారడానికి రెడీగా ఉంది. ఈ రెండు మీరు చేస్తే యూనివర్స్ థర్డ్ సీ ఇస్తుంది. థర్డ్ సీ ఇస్ నథింగ్ బట్ ఛాన్సెస్, అవకాశాలు, ఆపర్చునిటీస్ ఇచ్చేస్తాడు. ఎరుకుతో ఉండాలి, ఓపెన్ మైండ్తో ఉండాలి. ది 3 C's అండి. మీరు ఉన్నత స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలా, ఈ 3 C's ఆచరణలో పెట్టాలి. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, మీ గురువుల యొక్క ఆశీర్వాదాలు, విశ్వం యొక్క ఆశీర్వాదాలు, ఇవన్నీ మీరు ఆకర్షించాలి అంటే, ఇవన్నీ మీ జీవితంలో ఉండాలి అంటే ది 3 C's. ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, గ్రోత్లోకి వెళ్ళాలి, ఈ 3 C's. మేజర్ అచీవ్మెంట్స్ చేయాలి, 3 C's. దిస్ ఈజ్ ద సీక్రెట్. డీకోడ్ చేసేసాం, ఇంకా ఆచరణలో పెట్టాలంతే. చాయిసెస్ చూస్ చేసుకోండి, చేంజ్, మారండి, రైట్ వేని ఫాలో అవ్వండి. యూనివర్సల్ వే ఒకటి ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. థర్డ్ వన్ ఛాన్సెస్. ఎరుకుతో ఉండండి, ఓపెన్ మైండ్తో ఉండండి, విశ్వమే మీకు కొన్ని అవకాశాలు ఇస్తాయి. అండ్ ఒక రైట్ గురువు దొరకడం, రైట్ మెంటర్ దొరకడం, రైట్ ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ దొరకడం కూడా విశ్వం నుంచి వచ్చిన ఒక సంకేతమే మీ మేనిఫెస్టేషన్ అద్భుతమైన రిజల్ట్ రాబోతుంది అని చెప్పి. ఓకే, సో మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. విశ్వం ఆజ్ఞాపించింది, భగవంతుడు అనుగ్రహించాడు, కాస్మిక్ ఎనర్జీస్ చలో బేటా గో హెడ్ అన్నారు. యాజ్ అ యూనివర్సల్ మెసెంజర్గా నా కర్తవ్యాన్ని నేను వహిస్తా ఉన్నాను. మీ గృహంలోకి అష్టైశ్వర్యాలు వస్తాయి, ఇంకా డబ్బుకు లోటు ఉండదు, వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు, ఎవరికి దేహి అని చేయి చాపక్కర్లేదు, విశ్వానికి తప్ప. అలా డిజైన్ చేయడం జరిగింది, ఎందుకంటే నేను చేయలే, విశ్వమే చేయించింది. కాస్మిక్ ఎనర్జీస్ డ్రైవ్ చేసింది, స్పిరిచువల్ సైన్స్ బ్లెస్ చేసింది. ఓకే, కలుద్దాం. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అక్రాస్ సౌత్ ఇండియా నుండే కాకుండా డిఫరెంట్ కంట్రీస్లో కూడా చాలామంది తెలుగు వాళ్ళు అటెండ్ అయ్యారు, మేజర్ సక్సెస్ని చూసేశారు ఆల్రెడీ. ఆ మేజర్ రిజల్ట్స్ని కూడా మీ ముందుకు తేయడానికి ఐఎమ్ జస్ట్ ట్రయింగ్. ఓకే, ఇమ్మీడియట్గా రిజిస్టర్ అవ్వండి, త్వరలోనే కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. సైనింగ్ ఆఫ్.